నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. జగన్ 2.0 వర్షన్ చూస్తారు అని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పటి నుంచి కార్యకర్తల్లో, ఆయన అభిమానుల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైమ్ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు దీనికి సంబంధించి స్పందించారు కూడా. ఈ అంశాలన్నింటి గురించి అలాగే విజయసాయిరెడ్డి గారి అంశం గురించి కూడా మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్స్ చైర్మన్. కూడా ఆలస్యం చేయకుండా సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పాత జగన్‌ని చూడాలనుంది. పాత జగన్ వస్తే బావుండు ఒకసారి అనే మాట ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తుంది. బట్ ఆయన అంతే ప్రేమగా ఎంత తప్పులు చేసిన వాళ్ళనైనా, ఇబ్బంది పెడుతున్న వాళ్ళనైనా క్షమిస్తూ వెళ్తున్నాడు. అది కరెక్ట్ కాదు అని ఆయన అభిమానులంతా అంటున్నారు. ఈ క్రమంలో నిన్న 2.0 చూడనున్నారు నా నుంచి అన్నారు. 2.0 అంటే ఏ యాంగిల్‌లో 2.0 సార్? ఎలా ఉండబోతున్నారాయన? బేసికల్ గా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలంటే అండి, 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్ గా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, గవర్నెన్స్ కానివ్వండి, ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా జరగాలి, సర్వీసెస్ వాట్ ఎవర్, వాళ్ళ గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేశారండి బేసికల్ గా. రేదర్ ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రజలు తాము వాళ్ళకి చెందాల్సిన ప్రతి అంశం పైన హక్కుగా పొందే ఒక పరిస్థితి కల్పించారు రాష్ట్రంలో. ఆ ప్రాసెస్ లో పార్టీ వ్యవస్థాగతంగా ఏదైతే పార్టీ లీడర్స్ క్యాడర్ కొంత బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళ ప్రయారిటీ బ్యాక్ స్టేజ్ కి వెళ్ళింది అయితే వాస్తవం. ఆ, ఇప్పుడు ఏదైతే 2024లో టీడీపీ గవర్నమెంట్ వాట్ ఎవర్ కోయలేషన్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ద వే థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ కి వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఫెయిల్ అవడంలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ లీడర్ ని ఇబ్బంది పెట్టే విషయాల్లో కానివ్వండి, కాంట్రాస్ట్ ఉంది. 19 నుంచి 24కి ఎట్లా ఉందో 24 నుంచి 8-9 నెలల్లో పరిస్థితి కంప్లీట్ 180 డిగ్రీ షిఫ్ట్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తన కోసం పనిచేసిన క్యాడరు లీడర్స్ ఇబ్బంది పడినప్పుడు న్యాచురల్ గా నాయకుడికి అది చాలా పించింగ్ ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. దానికి ఆ ప్రాసెస్ లో భాగంగా క్యాడర్ కి ఒక భరోసా ఇస్తూ జగన్ గారు ఇకపైన ఖచ్చితంగా పార్టీ పరంగా కానివ్వండి, నాయకత్వ పరంగా కానివ్వండి, క్యాడర్ కి లీడర్స్ కి ఒక భరోసా ఇచ్చే ప్రక్రియలో we will be more responsive, more concerned towards క్యాడర్ లీడర్ అని ఒక మెసేజ్ పాస్ చేశారండి. అంతే తప్పించి ఇదేదో వెండెట్ట అన్నట్లు కాదు ఇది. అంటే క్యాడర్ కి లీడర్ కి ఇకపైన మేము ప్రయారిటీ, మా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి ఒక మెసేజ్ అయితే ఆయన, అండ్ ఈ మీన్ ఇట్ యాక్చువల్ గా ఆయన మీడియా ముఖంగా మొన్న చెప్పుండొచ్చు కానీ, కానీ మొన్న ఏదైతే 2024 రిజల్ట్స్ వచ్చాక మేము నాయకులుగా కలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే మిగతా నాయకుల దగ్గర ఆయన చెప్పిన అభిప్రాయం ఏంటంటే he wanted to be more concerned towards more responsive. చాలా చాలా కన్సర్న్ గా ఉండాలి మనం క్యాడర్ విషయంలో. గతంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి, వాటిని సరిదిద్దుకొని అన్ని స్థాయిల్లో కూడా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఆయన పాస్ చేశారండి. దట్స్ ఆల్. ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట అన్నారు. నేను ప్రజల మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొంతవరకు కార్యకర్తలకు నేను ఉండాల్సినంత క్లోజ్‌గా లేననేది నేను ఒప్పుకుంటున్నాను. ఒక తండ్రి స్థానంలో ఇప్పుడు నేను బాధ్యత తీసుకుంటాను ఒక మాట కూడా ఆయన వాడారు కదా! కార్యకర్తల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీ మీ పరిధిలో, మీ నియోజకవర్గంలో మీకేదైనా ఫీడ్‌బ్యాక్ అందుతోందా? మేడం, అంటే న్యాచురల్ గా ఈ దేశంలో, మోర్ పర్టికులర్లీ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనటువంటి హార్డ్ కోర్ ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ జగన్ గారికి ఉన్నారు. అది వాస్తవం. ఈ రోజు మాకు 40% ఓట్లు వచ్చి మేము ఓడిపోయి ఉండొచ్చు కనుక, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారండి. ఆయన ఒక మాట చెప్తే ఈ కార్యకర్తలు లీడర్లకి అది కొండంత భరోసా అండి. ఆల్ వీ నీడ్, ఆయనతో కలిసి ఒక ఫోటో తీసుకోవడానికి కోట్ల మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారండి. టు బి ఆనెస్ట్, అంత మించి వాళ్ళు పెద్దగా ఆశించేది కూడా ఏమి ఉండదు. మాకు మా నాయకుడితో కలవాలి, మాట్లాడాలి, మా మా మాట చెప్పుకోవాలి అన్న, అంతే. కార్యకర్తలు అంతకు మించి వాస్తవంగా రాజకీయాల్లో
ఇప్పుడు పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ క్యాడర్ కి పెద్దగా ఒరిగేది కూడా ఏముండదండి. ఆల్ దే నీడ్ ఇస్ మా నాయకుడికి మాకు యాక్సెస్ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎస్, అది కాస్త అంటే ఒకటి మనం గమనించాలి మేడం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి వరకు కూడా నెలలో 30 రోజుల్లో రమారం 20 రోజుల పైన ప్రజల్లో ఉండేవారు ఆయన. బట్ గవర్నమెంట్ లోకి వచ్చాక అది ఏమైందని అంటే ఆయన మోర్ ఫోకస్ టువర్డ్స్ పబ్లిక్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇమ్మీడియట్ గా కరోనా లాక్డౌన్ పీరియడ్స్ కన్సీక్వెంట్ గా కొంత క్యాడర్ ని లీడర్ ని కలిసి ఆ గ్యాప్ అయితే వచ్చింది. దట్ వాస్ దేర్, మేము అది ఒప్పుకోవాలి. నాయకుడు కూడా అది అడ్మిట్ చేశాడు. కాబట్టి ఇదంతా మోరర్ సి పార్టీ క్యాడర్ నాయకులు ఇదంతా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకేమి ఐ మీన్ మాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. ఆయన గుర్తించారు అది. నేను క్యాడర్ తో కొంత గ్యాప్ వచ్చింది, నేను అది ఫుల్ఫిల్ చేసుకుంటానని చెప్పారు. కాబట్టి డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. అట్లీస్ట్ ఇకపైన జగన్ గారు జిల్లాలకు వచ్చినప్పుడు మేము కలుస్తాము అన్న ఒక రకమైన ఎగ్జైట్మెంట్. ఇన్ఫాక్ట్ మాకు కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయితే లీడర్స్ కి క్యాడర్ చాలా మంది అన్న జగన్ గారు జిల్లాకు వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నా మేము ఫోటో దిగాలి సార్తో అని చెప్పి దే ఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ అండి. సార్ ఇప్పుడు కార్యకర్తలకు ఆయన అభిమానులకు మీరు అన్నట్టుగా ఎంత జోష్ ఉన్నప్పటికీ ఓటమి తర్వాత పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు విడుతున్నారు. వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక వైసీపీకి పిల్లర్స్ లో ఒకరిగా చిన్నప్పటి నుంచి జగన్ గారిని చూస్తున్న వ్యక్తిగా, ఆయన వెంటే ఉన్న వ్యక్తిగా ఓటమిలో గెలుపులో విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడడం అనేది అటు పార్టీలో వాళ్ళకి, వైసీపీ అభిమానులకు అందరికి ఒక షాక్ లాగే అనిపించింది. ఆయన వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఏదో ఒక ప్రశ్నకు సమాధానంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరైనా నిబద్ధతతో ఉండాలి, ఓటమిలో ధైర్యంగా ఉండాలి, లీడర్ అన్నాక ఒకటి ఉండాలి వాళ్ళకి, ఇలా మారితే ఎలా అని ఒక మాట అన్నారు. విజయసాయి రెడ్డి గారి విషయం మీరైతే ఏం చెప్తారు దీని గురించి? జగన్ గారు చెప్పింది కరెక్టే కదా మేడం. ఇప్పుడు ఒక పార్టీ అనుకున్నప్పుడు హైస్ అండ్ లోస్ ఉంటాయి. మనం గుడ్ టైమ్స్ లో మనం తోడుగా ఉండి మీన్స్ ఎప్పుడైతే బ్యాడ్ టైమ్స్ లో దూరంగా వెళ్ళడం, వాట్ ఎవర్ మే బి ద రీజన్. సాయిరెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి డే 1 నుంచి జగన్ గారికి కానీ, వైఎస్ ఫ్యామిలీకి కానీ, ఈ పార్టీకి కానీ చాలా సర్వీసెస్ ఇచ్చారు. సాయిరెడ్డి గారు బయటకు వెళ్ళడం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఊహించిన విషయం అది. ఇన్ఫాక్ట్ పార్టీ కూడా ఇనిషియల్ రెస్పాన్స్ ఏంటి, ఆయన బయటకు వెళ్ళడం మాకు ఇష్టం లేదు, బట్ ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అన్నట్లే చెప్పారు. అండ్ నిన్న జగన్ గారు చెప్పింది అది సాయిరెడ్డి గారిని ఉద్దేశించి అని మీరు ఎందుకు అనుకుంటే, ఈ జనరల్ గా ఎవరైనా లీడర్స్ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏంటి మనకు ఉండే గౌరవం ఏంటి, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, ప్రలోభాలు ఉండొచ్చు, పరిస్థితులు వేరే ఉండొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళ కారణాలు వాళ్ళు రైట్ అయి ఉండొచ్చు, కానీ వేరే పార్టీకి వెళ్ళిన తర్వాత దే విల్ బి ట్రీటెడ్ యాజ్ సెకండ్ లైన్ ఓన్లీ. అంత గౌరవం ఉండదండి. కష్టమైన నష్టమైన మనం నమ్ముకున్న పార్టీలో కొనసాగడం అనేది ఐ థింక్ అదే కరెక్ట్. జగన్ గారు కూడా అదే చెప్పారు. ఎవరిని ఆయన తప్పట్ల. జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఉన్నారండి? విజయమ్మ గారు, జగన్ గారు మొట్టమొదటిగా. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క నాయకుడు వచ్చి చేరడము, ప్రజలు ఆయన కష్టం చూసే కదా ఈ రోజు ఇంతమంది అభిమానులు కానివ్వండి, మొన్న 151 సీట్లు కానివ్వండి. ఏదైనా కూడా ఈ పార్టీ నిర్మాణం అనేది వైఎస్ కుటుంబం మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఏర్పడిన పార్టీ అండి ఇది. సో ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోతే ఏదో ఇబ్బంది అవుద్దని అనుకోవడం లేదు. ఎందుకనంటే యాంపిల్ నెంబర్ ఆఫ్ లీడర్స్, ఏబుల్ లీడర్స్ ఉన్నారు పార్టీలో. ఇవంతా ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతుంది. ఇప్పుడు వారం 10 రోజులు అయింది సాయిరెడ్డి గారు వెళ్ళి. ఇప్పుడు ఏమైపోయిందట, ఏమీ అవ్వలే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫ్లోలో కార్యక్రమాలు జరుగుతూ వెళ్తాయండి. అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ జగన్ గారు ఇన్ ప్రిన్సిపల్ అయితే కనుక ఎవరో వ్యక్తిగతంగా కాదు, ఇది జనరల్ చెప్పారు. నాయకులు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అనేది ఒకసారి మనం కొంచెం చెక్ చేసుకోవాలన్నట్లు చెప్పారు ఆయన. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే విజయసాయి రెడ్డి గారు షర్మిలతో గంటసేపు భేటీ అయ్యారు అని. షర్మిల గారు ఆల్రెడీ రివర్స్ గా జగనన్న మీద ఎక్కుపెట్టబడిన బాణం అనే వాదన చాలా కాలంగా వినిపిస్తూ వస్తుంది. అటువంటి షర్మిల గారిని విజయసాయి రెడ్డి గారు కలవడం ఏంటి? నిజంగానే మాట్లాడారా? ఏం మాట్లాడారు? వీ డోంట్ నో. అదంతా స్పెక్యులేషన్ అండి. కలిశారు అన్న దానికి కూడా నేను చూడలే ఎటువంటి ఫొటోస్ కానీ అట్లా. ఇదంతా స్పెక్యులేషన్. సాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి వాజ్ వెరీ నియర్ కదా.
కలిసారా లేదా అనేది తెలియదు. అదే యాజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ గా కలిసి ఉండొచ్చండి. దానిలో పెద్దగా స్పెక్యులేట్ చేయాల్సింది అయితే లేదండి. దాని గురించి పెద్ద డిస్కషన్ చేయడం కూడా ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్. అండ్ ఓటమి తర్వాత కేవలం 11 సీట్లకు పరిమితం అవ్వడం, ముఖ్య నేతలు పార్టీని వీడడం, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఒకప్పుడు ఏ ఒంటరి పోరాటం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అసలు పార్టీ మనుగడే కష్టం అనే వాదన వినిపిస్తుంటే నిన్న దానికి సంబంధించి పార్టీ బతుకుతుంది, ఏలుతుంది మరో 30 ఏళ్ల పాటు ఆంధ్రాని అనే ఒక మాట అన్నారు. చాలా మంది అనలిస్ట్ డెఫినెట్ గా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కొంతమంది అనేది ఏంటంటే బతుకుతుంది అని ఆయన చెప్పారంటేనే ఆయనకి ఎక్కడో అనుమానం ఉంది కదా పార్టీ లేదని, బతుకుతుంది అనే స్పెసిఫిక్ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటున్నారు. దీనికి మీరేమంటారు? రైట్. సరే, మీకు అంత అంత నమ్మకం ఉంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కి వెళ్దాం. 11 వచ్చాయి అంటున్నారు కదా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కి వెళ్తే పరిస్థితి ఏంటో అటువైపు ఉన్న కూటమి నాయకులందరికీ తెలుసండి. ఆల్రెడీ పర్టికులర్ గా ఫ్యాక్ట్స్ చెప్తున్నా మేడం. ఏదో డిస్కషన్ మన టీవీ డిబేట్ కోసం అని చెప్పడంలో గ్రామాల్లో మరీ ముఖ్యంగా లేడీస్ లో ఈ డిస్కషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. జగన్ గారే ఉంటే గనక ఇప్పటికే మనకి నెలకో 2 నెలలకో రావాల్సిన కొన్ని సంక్షేమ పథకాలు వాటి బెనిఫిట్స్ అందలేవి. ఎందుకు మేడం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఉంది. ప్రతి స్కూల్లో కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టాలని చెప్పేసి ఇది అందరికి రిలేట్ అవుతుందండి. ప్రతి స్కూల్లో కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులకు అన్ని కాలేజీల నుంచి ఫోన్లు వస్తున్నాయి మేడం. వాళ్ళందరికి గుర్తొస్తుంది ఎవరంటే జగన్ గారు ఉంటే కనుక మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అయినా ఉండేది కదా అని చెప్పేసి ఈ డిస్కషన్ అయితే ఆల్రెడీ జరుగుతుంది మేడం. రైతులకి రైతు భరోసా రాలా, అమ్మఒడి రాలా, తర్వాత ఏవైతే మహిళలకి 1500 ఇస్తామన్నారు చెప్పి అవి రాలా, వాలంటీర్స్ రాలా, యూ నేమ్ సంథింగ్. పెన్షన్స్ వరకు పెంచారు, అమౌంట్ అయితే పెంచారు కానీ ఆల్రెడీ చాలా మంది పెన్షన్స్ కూడా కట్ చేశారు. మోర్ ఓవర్ ఎవరైతే హ్యాండిక్యాప్స్ దివ్యాంగులు ఉన్నారో, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ డ్రైవ్స్ పెట్టి వాళ్ళని తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు. మ్మ్. అట్లా కమెంట్ చేసి పార్టీ బతకదు అని ఎవరైతే సంతోషపడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, సరే ఇప్పటికిప్పుడు ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? ఫర్ దట్ మ్యాటర్ ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికైనా నమ్మకం ఉందా? ఇవన్నీ ఏంటనంటే ఆలోచించి మాట్లాడే మాటలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జగన్ గారిని ఎదుర్కోలేకే కదా మీ అందరు కలిసి కూడబలికి పోటీ చేశారు. అంటే న్యాచురల్ గా ఇక్కడ బలవంతుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. అతన్ని ఎదుర్కోవడానికి మీ అందరూ వీడి కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోటీ చేసి ఇప్పుడు మీరు వచ్చి సినిమా డైలాగ్ చెప్తే వినడానికి బాగుంటుంది కానీ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందండి. ఇన్ఫాక్ట్ నేను గతంలో డిపార్ట్మెంట్ లో పనిచేశాను కాబట్టి అవుట్ సైడ్ నేను అబ్జర్వ్ చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్ కూడా కూటమి ప్రభుత్వంలో కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తుందండి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ర్యాంపెంట్ కరప్షన్ అంటే ఎట్లా ఉందని అంటే అందినంత వరకు అవకాశం ఉన్నంత వరకు డబ్బులు చేసుకుందాం అన్న పనులే నడుస్తున్నాయి ఫీల్డ్ లో. అందువల్ల జనాలు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. ఇట్ ఇస్ టూ, అంటే ఇంత షార్ట్ స్పాన్ లో ఇట్లాంటి వ్యతిరేకత రావడం ఇట్ ఈస్ ఏ రెడ్ సిగ్నల్ అండి కూటమి. నేను అదే అడగబోతున్నాను సార్. జస్ట్ 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం ప్రారంభించి. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు క్రిటిసైజ్ అనిపించట్లేదా సార్? అంటే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేశారు, దాని నుంచి కోలుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు అనేది కూటమి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నమాట. 8 నెలల్లోనే జనాల్లో అంత వ్యతిరేకత నిజంగా ఉందా? మీరు మళ్ళీ ఎప్పటిలాగే ఒకే వర్షం చూస్తున్నారా? అలా ఉందేమో అనే భ్రమల్లో ఏమైనా ఉన్నారా? లేదు మేడం, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారండి విత్ డేటా సపోర్టెడ్ బై స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఆర్బీఐ, క్యాగ్ రిపోర్ట్స్. మీరు అక్కడ జిఎస్డిపి చూసినా లేకపోతే తలసరి ఆదాయం చూసినా, అప్పులు పెరిగిన పర్సంటేజ్ చూసినా, ఏ పారామీటర్స్ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ 14-19తో పోల్స్తే 19-24 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లో బెటర్ పెర్ఫార్మ్ చేశామండి. ఆ విధంగా వాళ్ళు ఏదైతే విధ్వంసం చేశామో, జగన్ గారి హయాంలో విధ్వంసం జరిగిపోయిందని బ్లేమ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలండి ఏం జరిగిందని చెప్పేసి. మోర్ ఇంపార్టెంట్, నేను జగన్ గారు అది కూడా మెన్షన్ చేశారు. చాలా మందికి ఆయన చెప్పిన పాయింట్లు అర్థమవు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఇస్ డేటా డ్రివెన్ ప్రెజెంటేషన్. ఆయన ఏం చెప్పారు, అప్పులు దీనికి సంబంధించి నార్మల్ గా అప్పులు ఒక రేషియో ఉంటుందండి. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ మస్ట్ బి విత్ ఇన్
3% కంటే తక్కువ ఉండాలి, అదర్వైజ్ మనకి ఎవడు అప్పులు కూడా ఇవ్వడు అన్నట్టు. ఆ అప్పులు కూడా చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ మించి 35,000 ఎక్కువగా అప్పులు తెచ్చుకున్న పరిస్థితి ఉందండి. వేరే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ కి లోబడే ప్రతి సందర్భంలో అప్పులు తీసుకొచ్చామండి. సరే, వీళ్ళు ఏవేవైతే ప్రజెంట్ అంటే మీడియాలో బయట సబ్జెక్ట్ లేని లీడర్లు మాట్లాడొచ్చు, అంటే ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, రెండోది వాళ్ళ నాయకుల దృష్టిలో పడాలని చెప్పేసి ఏదేదో బయట మాట్లాడతారు. కానీ వాస్తవానికి మీరు గమనిస్తే ఈ 8-9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో రమారమి 80 ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ వివిధ కార్పొరేషన్స్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆల్ టుగెదర్ 1.4 lakh crore ఆల్రెడీ అప్పులు తీసుకున్నారు. మీరు గతంలో 5 years వాళ్ళ మొన్న అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన డేటా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వదిలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న ఆల్ టుగెదర్ 5 years 3.5 lakh ఆడ అప్పులు 5 years లో. మరి 8-9 నెలల్లో ఇంత అప్పులు చేసిన వాడు విధ్వంసం చేసినట్ల ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ప్రకారం మీన్స్ పరిపాలన చేసినాడు విధ్వంసం చేసినట్ల నాయకులందరూ ఆలోచించాలండి. ఊరికనే ఆఫ్ ఆఫ్ కుక్డ్ ఇన్ఫర్మేషన్ తో ఊరికనే మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అంటాం మేడం. సార్, ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళతో సంబంధం లేకుండా న్యూట్రల్ మేధావులు కొంతమంది ఉంటారు, అనలిస్టులు కానివ్వండి, మన మీడియాలో కూడా న్యూట్రల్ గా సజెషన్స్ ఇస్తుంటారు. నిజంగా జనాలు ఏమనుకుంటున్నారు అనే విషయం. అది ప్రతి పార్టీ కూడా పక్కదో పెడుతుంది, అది జరుగుండదులే వీళ్ళు రాంగ్ చెప్తున్నారేమో అని. కానీ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడాన్ని వాళ్ళంతా తప్పుపడుతున్నారు. వెళ్ళాలి, ఒకవేళ అవమానం జరిగినా జనాలు చూస్తారు. ఆయన టైం ఇవ్వకుంటే ఇచ్చిన టైంలోనే సూటిగా ఆయన అడగదలుచుకున్నవి ప్రజల తరపున ఆయన గొంతెత్తితే మిగతాదంతా జనాలు చూసుకుంటారు కదా. మా తరపున జగన్ వెళ్తే అవమానం జరిగితే అవమానం జరిగిందని వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది వాళ్ళ వాదన కూడా. దీన్ని మీరెలా చూస్తారు? ఇదైతే వ్యాలిడ్ డిస్కషన్ అండి. బయట అయితే ఈ డిస్కషన్ వినిపిస్తుంది. లెట్ us హోప్ ఐ థింక్ సంథింగ్ ప్రొడక్టివ్ గా ఉంటుంది అనుకుంటాను ఈ లైన్స్ లో. బట్ ఏదైనా కూడా మా పార్టీ నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుందో దే హ్యావ్ సమ్ బేసిస్ లేకుండా ఊరికి నిర్ణయాలు అట్లా తీసుకోరండి. నిన్న అదే జగన్ గారి ప్రజెంటేషన్ లో కూడా నిన్న అదే చెప్పారు. ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలంటే అట్లీస్ట్ యువతలు ఉన్న వ్యక్తి కమ్యూనికేట్ చేయడానికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వాల్సి ఉంటుందండి. అది ఎప్పుడు కుదురుతుంది? ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం, అసెంబ్లీ హౌస్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ టైం అలొకేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే బాగుంటుంది కదా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి అని చెప్పి ఆయన అన్నారు. లెటస్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు కూడా ఆ ఇష్యూ సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని చెప్పేసి అంటున్న అదే మేధావులు కోర్టుకి మా పార్టీ తరఫున అపీల్ చేసుకున్నప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ఇంటర్న్ స్పీకర్ గారికి రిఫర్ చేసిందని. మరి స్పీకర్ గారు దాన్ని ఎందుకు హోల్డ్ లో పెట్టినారు అన్నది కూడా అదే మేధావులు క్వశ్చన్ చేయాలి కదా. సో దాన్ని కూడా ఈ మేధావి వర్గం సోకాల్డ్ వాళ్ళకి ఎవరు మేధావి వర్గం అని వాళ్ళకి వాళ్ళే టైటిల్ ఇచ్చి దళసరి అద్దాలు పెట్టుకొని టీవీ డిబేట్లో ఏ పని లేక టీవీ డిబేట్ లో కూర్చున్న మేధావులందరికీ ఒకటేనండి. మీరు యూ వాంట్ టు కాల్ ఏ స్పేడ్ ఇట్ యాజ్ ఎ స్పేడ్. తప్పుని తప్పుగా న్యూట్రల్ గా మాట్లాడండి. స్టాండ్ తీసుకొని ఒక రకమైన వేసుకున్న అద్దాలు కూడా పచ్చ కలర్ అద్దాలు వేసుకుని మాట్లాడడం అనేది భావ్యం కాదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఇన్ని రోజులు క్యాడర్ కి అధినేతకి మధ్య ఒక గ్యాప్ ఉందనే ఒక భావన, బాధ అన్ని ఉన్నాయి. అవి చెరపబోతున్నారు, జనంలోకి జనం రాబోతున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో నిజంగా ఏమనుకుంటున్నారో నిక్కచ్చిగా మీ అధినేతకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందా? మళ్ళీ ఆత్మస్థుతి, పరనింద లాంటి చేసిన తప్పే పొరపాటు రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేడం, నాకున్న కాస్త పరిజ్ఞానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. నేను గమనించినంత వరకు ఈ న్యూ వెరీ వెల్ ఏం జరిగింది అని ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఎట్లా రీబిల్డ్ చేయాలి పార్టీ అని ఆయనకు తెలుసు. ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ ఆయన మాట తీరులో కానీ ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆల్ వీ నీడ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అండి. అతి త్వరలో ఆయన జనాల్లోకి వస్తున్నారు. వన్స్ ఆయన జనాల్లోకి వచ్చాక క్యాడర్ ఎంగేజ్మెంట్ లెవెల్స్ న్యాచురల్ గా పెరుగుతాయండి. ఆటోమేటిక్ గా ఈ వేల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న వాళ్ళు గుడ్ గవర్నెన్స్ బదులు బ్యాడ్ గవర్నెన్స్ చేస్తున్నారండి. అన్ని ఆస్పెక్ట్లు యూ నేమ్ సంథింగ్ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏ ఆస్పెక్ట్స్ లో తీసుకున్నా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆల్ వీ నీడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి స్టెప్ అవుట్ పబ్లిక్ లోకి వచ్చాక
న్యాచురల్ గా ఒక ఫ్లో ఏర్పడుతుందండి. ఆ ఫ్లో వచ్చాక ఇదంతా స్నోబాల్ ఎఫెక్ట్. ఆ స్నోబాల్ ఎఫెక్ట్ లో కూటమి ఖచ్చితంగా ఈసారి కొట్టుకుపోద్ది అని చెప్పి మా కేడర్ లీడర్స్ అందరు నమ్మకం అండి. సార్ పవన్ కళ్యాణ్ పాత్రని మీరు ఎలా చూస్తున్నారు? అంటే కూటమితోటే ఆయన ఉన్నారు. కానీ ప్రతిపక్షం కన్నా ముందుగా కూటమి తప్పుల్ని ఆయన తప్పుగా అయితే చూపుతున్నారు. ఒప్పుల్ని ఆయన సమర్థిస్తూ వస్తున్నారు. టోటల్ గా ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే మీరు ఏం చెప్తారు? ఏ రకంగా ఆయన చూస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా అయితే ఆయన గురించి మాట్లాడాలంటే రెండు విషయాలు మాట్లాడాము. చాన్నాళ్ళ క్రితం ఒకసారి ఒక కాన్స్టిట్యూషన్ ఒక పెద్ద బౌండ్ బుక్ పట్టుకొని చీతా కలర్ డ్రెస్ వేసుకుంటూ డయాస్ మీదకి వచ్చారు ఆయన ప్రతిపక్షంలో. ఐ మీన్ ఎలక్షన్ కి ముందు ఆయన ఏమన్నారంటే, నేను వైసీపీలో ఎవరు వచ్చినా నా ఎదురుగా నిలబడి కాన్స్టిట్యూషన్ పైన డిబేట్ చేద్దాం, నేను రెడీ అన్నట్లు సినిమా డైలాగ్ కొట్టారు ఆయన. ఆ రోజు ఆయన ఆ బౌండ్ బుక్ రాజ్యాంగ పుస్తకం పట్టుకొచ్చినప్పుడు అపరిచితుల్లో విక్రమ్ అటు ఇటు తిరిగి కవిత్వం చెప్పినప్పుడు నడుస్తున్నట్లు నడిచాడండి ఆయన. నేనేమంటానంటే ఆయన ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్యాబినెట్. క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి. మీరు గవర్నమెంట్ లో క్యాబినెట్ లో భాగం ఉన్నప్పుడు ఆ క్యాబినెట్ ఒక చర్యలు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు కూడా బాధ్యులు. మీరు బయటకు వచ్చి మీడియాలో మీన్ షో అప్ చేస్తే మీ వరకు బాగానే ఉంటుంది, క్లాప్స్ కొట్టే వాళ్ళకి మీ ఫ్యాన్స్ బాగానే ఉంటుంది, కానీ యు ఆర్ బ్రేకింగ్ దట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి వ్యతిరేకంగా వెళ్తున్నా. దట్ ఈస్ అగెనిస్ట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఆల్సో. ఏ మీరు మీకు సంబంధం లేదు, యువర్ ఏ మినిస్టర్, యువర్ ఏ మినిస్టర్ అంటే మీరు మిగతా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు? లేదు కదా. సి మనందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు యూ క్యాన్ డిస్కస్ విత్ విత్ ఇన్ క్లోజ్ డోర్ ఫర్ క్యాబినెట్ మీటింగ్. పబ్లిక్ గా వచ్చేసి అది ఎట్లా ఉందని అంటే ఆయన తప్పించుకునే విధంగా ఉందండి బాధ్యత నుంచి. అది కాదు, ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయన. యాక్చువల్ గా ఈ వేవ్ లో ఇంకొకటి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు మా వల్ల టీడీపీ గెలిచింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కానివ్వండి, సోకాల్డ్ జనసేనకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు. వాస్తవానికి టీడీపీ వలన జనసేన అన్ని స్థానాల్లో గెలిచింది అనేది అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందువల్ల వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న చర్యలు అయితే కనుక కొంత ఇమ్మెచ్యూర్డ్ గా, బాధ్యత రాహిత్యంగా, ఆ ఆయన మాట్లాడే మాటలకి ఒక్కొక్క సందర్భంలో ఆయన తీసుకున్న స్టాండ్కి, ఇంకొక సందర్భంలో ఆయన తీసుకుంటున్న స్టాండ్కి, ఒకప్పుడేమో సెక్యులర్ అంటాడు, ఇంకొక వైపు ఏమో అన్ఎపాలజిస్ట్ హిందూ అంటాడు, ఇంకొకసారి ఏమో కమ్యూనిస్ట్ అంటాడు. ఐ డోంట్ నో ఆయన కమ్యూనిస్టులు బీజేపీ ఎప్పుడు కలిసి పనిచేస్తున్న ఆయనే రెఫరెన్స్ ఇవ్వాలి. మీన్స్ అంటే ఆయన స్థాయి వ్యక్తికి మనం కమెంట్ చేయడం కరెక్ట్ కాదు కానివ్వండి. ఈ హ్యాస్ టు సీరియస్లీ ఆయన ఒకసారి ఆయన ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు మనం ఏం, ఐ మీన్ టైం బాగున్నప్పుడు ఏమన్నా మాట్లాడొచ్చానండి, కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇంత ఇంత ఇల్ ఫీలింగ్, కులాల మధ్యన స్ప్లిట్, మతాల మధ్యన స్ప్లిట్ చేసి ఇట్లాంటి హ్యాటెడ్ ఫీలింగ్ నేను ఈ సొసైటీలో క్రియేట్ చేయడానికి కారణమయ్యానా అన్న పరిస్థితి భవిష్యత్తులో ఆయనకి రాకూడదని చెప్పి కోరుకుంటున్నామండి.